డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ₹1,00,00,000 సంపాదించేసామని చాలా మంది సంతోషపడుతూ ఉంటారు. కానీ ₹1,00,00,000 5 ఏళ్లలో ఈజీగా ఖర్చయిపోతాయని మీకు తెలుసా? అంతెందుకు మనం రీసెంట్‌గా చూసినట్లయితే 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' పర్సన్‌కి ₹5,00,00,000 వరకు రావడం జరిగింది. సో ఒక ప్రైజ్ మనీ. కానీ అతను ఏం చేశాడు? ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేక, ప్రాపర్ ప్లాన్ లేక మళ్ళీ టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. డబ్బులన్నీ కూడా అయిపోయి. ఎందుకంటే తను ఒక అన్‌ఆర్గనైజ్డ్ ప్లాన్ ఒకటి చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రావెలింగ్ బిజినెస్ సంబంధించి. సో ఇట్లా చాలా మంది కూడాను ఇన్వెస్ట్‌మెంట్ చేసేసాము, డబ్బులొచ్చేసాయి. వీటితో ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అన్న అపోహలో ఉండిపోతారు. సో దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి? ఎలా రీఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనేది ఫాలో అవ్వరు. సో కదా! సో ఇలా ఎందుకు చేస్తూ ఉంటారు? సో అట్లా మీరు ఒక ₹1,00,00,000 మీ చేతికొచ్చిన తర్వాత వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి? ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. క్వశ్చన్ విన్నారు కదా? యా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇదే. 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' తనకి ₹5,00,00,000 ప్రైజ్ మనీ వచ్చింది. సో ఎవరైనా ₹5,00,00,000 వస్తే ఏం చేస్తారు సార్? చక్కగా దాచుకుంటారు, రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. చాలా తెలివిగా యూజ్ చేస్తూ ఉంటారు. యా. కానీ తను ఒక ఎక్స్‌పీరియన్స్ లేనటువంటి ఒక ట్రావెలింగ్ బిజినెస్‌లో అడుగుపెట్టి లాస్ అయ్యి జీరోకి అయిపోయారు. సో ఇది లేటెస్ట్ న్యూస్ కూడా మనం చూస్తున్నట్టే. సో ఇట్లా ఫినాన్షియల్ ప్రాపర్ ప్లాన్ లేక డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళు అలా ఆడంబరాలకు పోవడం, సో వాటితో మనం బతికేయచ్చు అని చెప్పి అని అపోహలో ఉంటారు వాళ్ళు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అండ్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? సో 5 కోట్ల బదులు మనము సింపుల్ 1 crore. ఈజీ అండర్స్టాండింగ్ కి 1 crore తీసుకుందాం. ఎందుకంటే 1 crore ఇవాళ కూడా కొంచెం కష్టమే సరిపోవడం, బట్ సే అండర్స్టాండింగ్ పర్పస్. సపోజ్ ఇవాళ ఒక పర్సన్ ఉన్నాడు, రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసాడు, ఇంకా వర్క్ చేయలేడు, ఒక ₹1,00,00,000 ఉన్నాయి. జనరల్ గా అంటే కామన్ ప్రాక్టీస్ ఏంటంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేసే ఛాన్స్ ఉంది మీకు తెలిసినంత వరకు? సేవ్ చేస్తారు ఎట్లా అంటే వాళ్ళకి రెగ్యులర్ గా మంత్లీ ఇన్కమ్ రావాలి. సో రీఇన్వెస్ట్మెంట్ చేయడం ట్రెడిషనల్ మెథడ్ అయితే వాళ్ళు ఆర్డిఎనో, ఎఫ్డిఎనో చేస్తూ ట్రెడిషనల్ మెథడ్స్ ఎఫ్డిలో పెడతారు. ఫిక్స్డ్ డిపాజిట్. ఎఫ్డిలో పెడితే ₹1,00,00,000 మనకు 6% అనుకుందాం, 6 lakhs. సో 50,000 పర్ మంత్ వస్తుంది. అవును, ఫైన్, గ్యారంటీగా వస్తుంది కాబట్టి ఓకే. ఒక 10 ఏళ్ళు గడుస్తుంది. ఇంకో 10 ఏళ్ళు గడిచినప్పటికీ మనకి చూస్తున్నాం ఎఫ్డి రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. అవును. అండ్ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరి 50,000 సరిపోతాయా? ఇంపాసిబుల్. సరిపోవు. ₹1,00,00,000 పెరిగిందా? పెరగలేదు. అవును. క్యాపిటల్ పెరగలేదు, వచ్చే విత్డ్రాలు సరిపోవట్లేదు. సో అంటే ఈ ప్రాసెస్ ఇట్లాంటి ఉన్నప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ని కొంచెం పక్కన పెట్టాలి. అవును. మనం ఏం చేయాలి అని అంటే ఈ ₹1,00,00,000 ఎక్కడ పెట్టాలి అని అంటే ఆ కోటి పెరుగుతూ ఉండాలి మెల్లిమెల్లిగా. అండ్ విత్డ్రావల్ ని కూడా పెంచుకునేట్టు ఉండాలి. ఓకే. విత్డ్రావల్ ని కూడా ఈ రోజు నాకు 50,000 ఫైన్, బట్ ఇంకో 2-3 ఏళ్ల తర్వాత 55,000 అవసరం, ఆ తర్వాత మళ్ళీ 60,000 అవసరం. ఖర్చులు పెరుగుతున్నాయి కదా. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. సో దీంట్లో దీనికి మనకు మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ లో SWP అనే ఆప్షన్ ఉందండి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఒక కార్పస్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాంట్లో ఎవ్రీ మంత్ కార్పస్ చేస్తున్నాము, దాని నుంచి ఎవ్రీ మంత్ మనకు అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. అవును. సో వీఆర్ ఆ లైఫ్ మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి, ఎప్పుడంటే అప్పుడు పెంచుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఆ విత్డ్రావల్ అమౌంట్ ఎంత ఉండాలి? ఇప్పుడు మన క్వశ్చన్ ₹1,00,00,000 ఎన్ని రోజులకు సరిపోతుంది అనే క్వశ్చన్ లో ఎంత ఉండాలి విత్డ్రావల్ అమౌంట్ అంటే దానికి ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉందండి. ఓకే. అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఎఫ్డి కంటే బెటర్, ఫైన్, ఎందుకంటే మన కార్పస్ కూడా పెరుగుతుంది కాబట్టి. బట్ ఈ విత్డ్రావల్ అమౌంట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయాలండి. దాన్ని మనం ఏమంటాం అంటే సర్వైవల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, చెప్పండి. అంటే మనం సర్వైవల్ కావడానికి ఆ ఈక్వేషన్ ఏంటి? హౌ మచ్ ఐ నీడ్ టు విత్డ్రా ఫ్రమ్ దట్ 1 crore. దాని ఫార్ములా ఏంటంటే యాన్యువల్ విత్డ్రావల్. అంటే 50,000 ఇంటూ 12 months అంటే 6 lakhs. ఓకే. 6 lakhs విత్డ్రావల్. అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఇంటూ కార్పస్.
సపోజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% అనుకుందాం, ఓకే ఇన్ఫ్లేషన్ 6% అనుకుందాం, అంటే 12 12 మళ్ళీ 12 minus 6 6%. 6% into 1 crore corpus, Again same 6 lakhs. 6 lakhs. So that is the ideal rate. ఐడియల్ రేట్. ఈ రేట్తో మనము ₹1,00,00,000 నుంచి 50,000 పర్ మంత్ SWP లో తీస్తే ఓకే యువర్ కార్పస్ విల్ నాట్ ఎగ్జాస్ట్. మనం బతికున్నంత వరకు తీసుకోవచ్చండి. ఓకే నైస్. ఓకే, అండ్ మధ్య మధ్యలో మనం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఇది నేనేమంటున్నాను, ఇది 5% పెంచినా పర్లే. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ ఈ ఈక్వేషన్ తో స్టార్ట్ చేసి కాంపౌండ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఈ ఈక్వేషన్ తో స్టార్ట్ చేసి అంటే ఫస్ట్ ఇయర్ 50,000 తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి 50,000 మీద ఒక 5% పెంచుకున్నా నో ప్రాబ్లం, స్టిల్ లైఫ్ లాంగ్ వస్తుందండి. ట్రూ. ఎందుకంటే అక్కడ మనము ఈ 50,000 తీసినప్పుడు మిగతా 99,50,000 అది వర్క్ అవుతుంది, అది 12% తో గ్రో అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఉన్నా దిస్ విల్ మ్యాచ్. ఓకే, మరి దానికంటే ఎక్కువ తీస్తే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 75,000 తీసినాం అనుకోండి. 75,000 అంటే ఏంటి? 75,000 into 12 months is 9 lakhs. అవును, అంటే 9%. సో 9% గనక తీస్తే అది ఒక 20 years వరకు రావచ్చండి. ఇన్ కేస్ 12% రిటర్న్ వచ్చి మనం 9% తీస్తే 20 years వరకు కూడా ఫైన్. సో ఇది ఆన్ అండ్ యావరేజ్ గా 12% రిటర్న్ వస్తే చెప్తున్నాను. బట్ అప్స్ డౌన్స్ మార్కెట్ వాలటాలిటీ ఇవన్నీ ఈ కవరేజ్ లో వచ్చేస్తాయి. అంతకంటే ఎక్కువ తీస్తే కార్పస్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సర్వైవల్ ఈక్వేషన్ ప్రకారం మనం విత్డ్రాల్కి వెళ్తే మనకు లైఫ్ లాంగ్ మనకి ఇన్కమ్ కి ప్రాబ్లం ఉండదు. ఓకే, ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ ని బట్టి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే మనకు రిస్క్ జరుగుతుందో ఆ మిగిలిన కార్పస్ అదంతా మనం నెక్స్ట్ జనరేషన్ కి వదిలేయచ్చు. ఓకే, అంటే మనము రిటైర్మెంట్ వరకు డబ్బులు సంపాదించి ఏ ఎఫ్డీలోనో పెడితే అది అక్కడే ఉండకుండా పెంచి, అప్పుడు కూడా దాన్ని పెంచి, ఎందుకంటే మనం వర్క్ చేసినప్పుడు క్రియేట్ చేసి పెంచి క్రియేట్ చేసినాం, ఆ తర్వాత కూడా అది పెరగాలి, పెరిగి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళాలి. సో దట్ వే లైఫ్ లాంగ్ మనం యూజ్ చేసుకొని కూడా మనం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేసే ఛాన్స్ వీ హ్యావ్ ఇన్ SWP ఆప్షన్. విత్డ్రాల్ రేట్ మటుకు విత్డ్రాల్ ఈక్వేషన్ ప్రకారం, సర్వైవల్ ఈక్వేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్, అర్థమైంది కదా, మీ దగ్గర ₹1,00,00,000 కనుక ఉన్నట్లయితే లగ్జరీస్ ఇట్లా ఏమి కాకుండా మీరు FD ట్రెడిషనల్ మెథడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఏదైతే ఉందో ఇందులో కనుక మీరు కార్పస్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే ఇది మీకు ఫ్యూచర్లో కాంపౌండ్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు కనుక మంత్లీ కావాలనుకున్నట్లయితే ఈక్వేషన్ ఏదైతే సార్ చెప్పారో అది నేను డిస్ప్లే చేస్తాను. సో దాని మీద మినిమం ఇంట్రెస్ట్ పెట్టి మీరు ఆ ఈక్వేషన్ ఫాలో అయ్యి ఆ విధంగా మీరు డబ్బులు విత్డ్రాల్ చేసుకుంటే సో దాట్ యూ కెన్ సర్వే ఫర్ లాంగర్ టైం. సో ఇది అనమాట, మీ అందరికి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.